హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనందరికీ తెలిసినట్టే 29/8/2024 అనగా ఆగస్టు 29వ తారీఖు ఆధార్ అప్డేషన్ అనేది ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఇచ్చాడు. ఆ అప్డేట్ ఎలా చేసుకోవాలో చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది ఏఎల్పి అప్లై చేసుకున్న టైంలో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి చాలా వెరిఫికేషన్ ప్రూఫ్స్ వేరేవి ఇచ్చారు, కానీ అక్కడ ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్స్ రాసే ముందు, ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ తీసుకోవాలంటే మనం ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ ఇవ్వాలి. ఒక్కసారి ఇస్తే ఇంక అన్ని ఎగ్జామ్స్కి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా ఇవ్వాలో మనం చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ ఆర్ఆర్బి అప్లై అని కొట్టండి. ఇదిగోండి ఆర్ఆర్బి హోమ్ వచ్చింది. ఆర్ఆర్బి హోమ్లోకి వెళ్ళండి. ఇదిగోండి ఆర్ఆర్బి apply.government.in. దీంట్లోకి అప్లైలోకి వెళ్ళండి. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. ఈ అకౌంట్ దగ్గర ఇప్పుడు మనం మెయిల్ ఎంటర్ చేయాలి. గోపీనాథ్ కింగ్స్ @gmail.com. ఇక్కడ మీరు నంబర్ అయినా యాడ్ చేయొచ్చు, లేదా మెయిల్ అయినా యాడ్ చేయొచ్చు. gmail.com. ఓకేనా. నెక్స్ట్ పాస్వర్డ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఉంటారు కదా, దాన్ని ఎంటర్ చేయండి. ఒకసారి పాస్వర్డ్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 2370. ఓకేనా. లాగిన్. ఇదిగోండి ఇలా లాగిన్ అయిపోయింది. మనం లోపలికి వెళ్ళిపోతాం. మనకి డిజిలాకర్ అనే యాప్ ఉండిద్ది. ఆ యాప్లో కూడా మనం ఆధార్ కార్డ్స్ యాడ్ చేసాం. దానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. లింక్ విత్ యువర్ డిజి కార్డ్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, వెరిఫై యూజింగ్ ఆధార్ కొట్టాలి. వెరిఫై యూజింగ్ ఆధార్, ఇదిగోండి కొట్టాను. ఇలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ తర్వాత ముందు మన ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టాలి. 615154517914. ఇదిగోండి ఆధార్ కార్డు. ఇలా కొట్టిన తర్వాత పోయింది. 615154517914. ఇలా ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ మన పేరు కొట్టాలి. ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే కొట్టండి. BHARTHAM. భర్తం గోపీనాథ్. డేట్ ఆఫ్ బర్త్ 21/04/1995. సెలెక్ట్ జెండర్ మేల్ పర్సన్. ఓకేనా. ఆధార్ కార్డులో ఎలా ఉన్నాయో అలాగే డీటెయిల్స్ మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఫుల్ నేమ్ ఏమో భర్తం గోపీనాథ్ అని రాశాను, కానీ ఆధార్ కార్డులో నాకు భర్తం వేరుగా, గోపి వేరుగా, నాథ్ వేరుగా ఉంది. అలా క్యాపిటల్ లెటర్స్లో లేదు కాబట్టి ఉన్న లెటర్స్లోనే రాశాను, ఎందుకైనా మంచిదని చెప్పి. ఓకే. ఐ హోల్డర్ ఆఫ్ ది ఆధార్ కార్డ్ హియర్ బై వాలంటరీలీ గివ్ మై కన్సెంట్ టు ఆర్ఆర్బి యూజ్ మై ఆధార్ నంబర్. మనమే ఇస్తున్నాం అనమాట. ఇది నా ఆధార్ నంబరు, ఇది నా ఆధార్ కార్డు నా ఆధీనంలో ఉంది, నేను మీకు ఇస్తున్నాను. ఓకేనా. అప్లికబుల్ లాస్ అనమాట. ఆధార్ 2016 లా ప్రకారం నా ఆధార్ కార్డుని వీళ్ళు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అమ్ముకోకూడదు, ఏమి చేయకూడదు. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంచాలి నా ఇన్ఫర్మేషన్ని. ఇప్పుడు టెలిగ్రామ్లో ఏ విధంగా డేటా అమ్మేశారు, అలా ఈ వెబ్సైట్స్ కూడా అమ్ముతాయి అంటే కాదు. ఇవి అఫీషియల్ రైల్వే వెబ్సైట్స్ కాబట్టి ఇవేవి అమ్మవు, కాబట్టి మన డేటా వీళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు వెరిఫై ఆధార్ కొట్టాలి. దెర్ ఈస్ సమ్ ఇష్యూ ఇన్ ఫెచింగ్ యువర్ ఆధార్ డీటెయిల్స్, ప్లీజ్ ట్రై అగైన్. అంటే ఏదో తేడా ఉందన్నమాట. ఏం తేడా ఉందో చూడాలి మనం. ఓకేనా. ఇలా మొత్తం మనం ఎంటర్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇలా ఆధార్ కార్డుని మనం ఎప్పుడైతే నెంబర్ని ఎంటర్ చేస్తామో అలా ఎంటర్ చేసిన తర్వాత మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అని కొట్టండి. అప్పుడు మనం ఇక్కడ కొట్టామనుకోండి, అవే 10th క్లాస్లో వచ్చినట్టు వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్, డీటెయిల్స్ యాజ్ పర్ మెట్రికులేషన్. ఓకేనా. మనకి మెట్రికులేషన్లో ఉన్నట్టు ఆధార్ కార్డులో కొంతమందికి ఉండదు. ఉండనప్పుడు ఏం చేయాలి, ఇలా తీసేసి ఎంటర్ చేయాలన్నమాట. ఆధార్ కార్డ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నట్టే మీ ఆధార్ కార్డులో ఉందనుకోండి, ఇది టిక్ కొట్టండి. 10th క్లాస్లో మార్కులో ఉన్నట్టు ఇక్కడ లేవనుకోండి, ఆధార్ కార్డులో టిక్ కొట్టద్దు, ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. ఇదిగోండి ఇలాగా యువర్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ మ్యాచ్. చూసారా, అంటే నాకు 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలా ఎక్కడ లేవు, ఆధార్ కార్డులో లేవు. అప్పుడు ఆధార్ కార్డులో జాగ్రత్తగా మార్పు చెందింది ఏమైందో చూసుకుని జాగ్రత్తగా కొట్టాలి.
BHARTHAM భర్తం గోపీనాథ్ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. 21/04/1995 యాడ్ చేయాలి. సెలెక్ట్ జెండర్ మేల్ యాడ్ చేయాలి. ఇప్పుడు వెరిఫై ఆధార్. చూసారా, వెరిఫై ఆధార్ అయింది. యువర్ ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ కనపడింది. చూసారా, అలా చేయాలన్నమాట. ఓకేనా. కాబట్టి మెట్రికులేషన్లో ఉందనుకోండి, అలాగే ఆధార్ కార్డులో ఉందనుకోండి, టిక్ మార్క్ కొట్టండి. మెట్రికులేషన్లో ఉన్నట్టుగా ఆధార్ కార్డులో లేదనుకోండి, టిక్ మార్క్ కొట్టొద్దు, ఎంటర్ చేయండి. అలా సింపుల్గా చేసుకోవచ్చు. మై ఆధార్ ఈజ్ వెరిఫైడ్. ఓకేనా. వెరిఫై అవ్వగానే చూసారా, ఇక్కడ నాకు ట్యాబ్ కనపడుతుందా? వెరిఫై ఆధార్ అనే ట్యాబే కనపట్లేదు. చూసారా, కంప్లీట్ చేశాం కదా, ఇంకొండదన్నమాట. ఓకేనా. ఇలా చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా.